కోరిక్సే వేరే ఇంకేం లేదు మీకు. ఓకే, హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మీ అందరికీ చక్కగా ఫ్రెండ్షిప్ డే అట ఈరోజు. ఓకే, మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నాకు సాయంత్రం తెలిసింది విషయం. ఓకే, ముందుగా తెలిస్తే కొంచెం బాగుండేమో అనిపించింది. ఓకే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మొదటి నుండి ఒక వచ్చిన నేను, ఒక వచ్చిన మీరు, అలాగూ 8 వచనాల వరకు చదువుతున్నా. ఒక వచ్చిన నేను, ఒక వచ్చిన మీరు, అలాగూ 8 వచనాల వరకు చదువుతున్నా. మొదటి వచనం చదువుతున్నాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుకు వచ్చిన మూడోపదేశములను మాని సంపూర్ణులకు సాగిపోదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయమును చేయబడునో వారికి వ్యవసాయమును, వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో? ఎన్ని ఉంటాయి? పేజీలు తిప్పితే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఎన్ని? 12, 13, 13, 13. ఓకే, ఈ 13 అధ్యాయాలు కూడా, ఈ 13 చాప్టర్స్ కూడా చాలా చక్కగా ఒక్కొక్క చాప్టర్ గురించి ఒక్కొక్క సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు ఈ యూదా క్రైస్తవుల గురించి, హెబ్రీయులలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి రాస్తూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ 6వ అధ్యాయంలో నేను 1-2 వచనాలను మాత్రమే ఈరోజు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఓకే, నెక్స్ట్ మిగతా వచ్చాను. ఈ మొదటి అధ్యాయంలో, ఇది 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. 2వ వచనంలో ఏముంది? దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమునకు వచ్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మన మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తునికి వచ్చిన మూలోపదేశములను మాని సంపూర్ణులగుటకు సాగిపోదము అంటాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ క్రైస్తవులకి, యూదా క్రైస్తవులకి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే
సాగిపోయే విషయాన్ని చెప్తున్నాడు. అయ్యా, క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం చాలాసార్లు మనం సాగిపోయే విషయంలో సాగిపోక అక్కడే ఆగిపోతున్నాం. సాగిపోయే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మనం చాలాసార్లు మూల ప్రదేశాలను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే సాగిపోకుండా ఆగిపోతున్నాం. ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనందరం కూడా త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులను మనం నమ్ముతున్నాం, త్రియేక దేవుడిగా ఉన్నాడని. సో ఈ ముగ్గురు కూడా, ఈ మూడు పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా తండ్రి అయినటువంటి దేవుని ఆశ క్రైస్తవులైనటువంటి వారి విషయంలో ఆయన ఏం కోరుకుంటున్నారు అని అంటే, ఆ తండ్రి అయిన దేవుడు ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా క్రీస్తులోనికి మారాలి, క్రీస్తు స్వరూపంలోనికి రావాలి అని తండ్రి అయినటువంటి దేవుడు కోరుకుంటున్న సందర్భాలను చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. చూడండి, అక్కడ అంటారు తన కుమారునితో స్వారూప్యమగునట్లు. అంటే యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన నమ్ముకున్నటువంటి యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా తన కుమారుడితో ఏం కావాలట? స్వారూప్యము పొందాలి. అంటే కుమారుడిలాగా యేసు క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో బ్రతికాడో ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆయనలాగా మారిపోవాలి అని తండ్రి అయినటువంటి దేవుని ఆశ. కానీ మనం ఏం చేస్తున్నామంటే అక్కడే ఆగిపోతున్నాం. యేసు ప్రభు నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, బస్ సరిపోయింది, నేను క్రైస్తవుని అయిపోయినా అని అక్కడే ఆగిపోతున్నాం. తండ్రి అయినటువంటి దేవుని ఆశ ఏంటంటే తన కుమారుడితో స్వరూప్యము గలవారొకటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు నమ్ముకున్న మనం అదే స్వభావాన్ని కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు ఆకాంక్షిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. అందుకని చాలాసార్లు చెప్తాను, లోకంలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువును చూపించు అంటే మనం చూపిస్తామా? చూపించాం. ఎలా చూపించాలంటే మన జీవితం ద్వారా చూపించాలి. యేసు ప్రభు ఎలాగైతే జీవించిండో అలా జీవిస్తూ మనం చూపించగలగాలి. వాళ్ళు చూస్తే అనాలా, అమ్మ నిన్ను చూస్తే యేసు ప్రభువును చూసినట్టు కనబడుతుంది, నీతో మాట్లాడితే నా హృదయంలో నెమ్మది వచ్చింది, నిజంగా యేసు ప్రభువుతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నేను చూస్తే. అలాంటి స్వరూపంలోనికి మనం మార్చబడాలని తన దేవుడు మన పక్షంగా అలా ఆశపడుతున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. తన కుమారుడితో స్వరూపము గల వారు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్న లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ వారికి లేని యోగ్యతను ధన్యతను నీకు నాకు మనకు ఇచ్చాడంటే తన కుమారుడితో స్వరూపము గల వారకుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తుకు ఈ ఆశ లేదా అంటే యేసుక్రీస్తు కూడా అదే ఆశ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుడు వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. చూడండి, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి సంపూర్ణత, ఆయనకి ఏ సంపూర్ణత యేసుక్రీస్తును కలిగి ఉన్నాడో, ఈ లోకంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏ సంపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆయనతో సమానమైనటువంటి సంపూర్ణతలోనికి రావాలని దేవుడు
ఈ లోకంలో కొంతమందిని సువార్థికులను, కొంతమంది కాపర్లను, కొంతమంది బోధకులను, కొంతమంది ప్రవక్తలను దేవుడు అలా ఏర్పాటు చేసి పెట్టాడు. నీకు ఏది అవసరమో అది ఇవ్వడానికి ఆ నానా రకాల పరిచర్యలను దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఎందుకు? నా సంపూర్ణతలోనికి నువ్వు రావాలి, నాకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలన్న ఆయన ఉద్దేశం. దాని కొరకు ప్రవక్తల సేవనికి అవసరమైతే ప్రవక్తల సేవనికి ఇచ్చాను, సువార్థికుల సేవనికి అవసరమైతే సువార్థికుల సేవ ఇచ్చాను, బోధకుల సేవనికి అవసరమైతే బోధకులు ఇచ్చాను. మీకు ఏ సేవ అవసరమైందో ఆ సేవ ఈ లోకంలో పెట్టాను. కనుక నువ్వు ఏ సేవ అవసరం ఉపయోగించుకొని నువ్వు నాతో సంపూర్ణమైన సమానమైనటువంటి వ్యక్తిగా మారుతావో ఆ సేవను ఉపయోగించుకో. ఆ సేవను ఉపయోగించుకొని ఆయనలాగా సంపూర్ణతలోనికి, ఆయనకు కలిగిన సంపూర్ణతలోనికి వచ్చినట్టుగా ఆయన ఆశపడుతున్నాడు. తండ్రి అయిన దేవుని ఆశ అదే, కుమారుడు యేసుక్రీస్తు ఆశ అదే. ఏమాశ? ఆయనకు సంపూర్ణులుగా ఉండాలని, మనం క్రీస్తులోనికి సంపూర్ణతలోనికి మార్చబడాలని. కానీ మనం ఏం చేస్తున్నారంటే ఎబ్రిలో ఉన్నటువంటి ఆ సేవకులు, లేదంటే ఎబ్రిలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఎక్కడ అక్కడ అయిపోతున్నారట. మీరు మూలోపదేశంలో మాని ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆశ కూడా అదే. చూడండి, ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే. ఏ పోలిక? క్రీస్తునకు కలిగిన పోలిక, క్రీస్తును పోలి నడుచుకునే పోలిక. ఆయన స్వభావంలోనికి, ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆయన ఎక్కడికి పోయినా నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన పోలికలోనికి మార్చబడడానికి. ఓ డబ్బులు క్రైస్తవులారా, మీరు అక్కడ ఆగిపోకండి. ఇంకా మూలోపదేశంలోనే బోధించుకుంటూ, ఇంకా మూలోపదేశంలోనే మాట్లాడుకుంటూ అక్కడే ఆగిపోకండి. మీరు సాగిపోయే విషయంలో ఆలోచించండి. ఏ విధంగా సాగిపోవాలి, ఎటు సాగిపోవాలంటే ఆయన సంపూర్ణతలోనికి సాగిపోవాలి, ఆయనకు కలిగిన పోలికలోనికి సాగిపోవాలి, ఆయనకు సమానమైన సంపూర్ణతలోనికి సాగిపోయేటట్టుగా, ఆయన స్వరూపంలోనికి మారేటట్టుగా సాగిపోయేటట్టు ఒక ఆశను మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన విషయంలో ఆశపడుతున్నాడు. అలా సాగిపోవడానికి ఎలా మనం సాగిపోతాం? లేదంటే అలా సాగిపోవడానికి ఆ స్వరూపంలోనికి మారడానికి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలకు మాట్లాడతాడు. చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం చదువుదాం ఒకసారి. మొదటి అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అపోస్తలులు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి మనుషుని, సంఘానికి వచ్చిన ప్రతి మనుషుని ఎవరిలో? క్రీస్తులో. అక్కడ కదా ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేయాలట? ఏం చేయాలి? ఏముంది అక్కడ? క్రీస్తునందు
సంపూర్ణంగా చేయాలి. అపోస్తలులు చేసినటువంటి పని అది. అయ్యా మేమేదో పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు, ప్రతి మనుషుని, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రతి మనుషుని క్రీస్తు దగ్గర నిలబెట్టడానికి ఒకవేళ ఆయన వస్తే ఆయన దగ్గర అతనిని సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ఆశ మరి. అపోస్తలులు చేసినటువంటి పరిచర్య అది. దాని కొరకు ప్రతి మనుషునికి మేమేం చేస్తున్నాం? బుద్ధి చెబుతున్నాం. వాక్యం చెప్పి మాత్రమే పక్కకు పెడతలేం. వారు ఏదైనా పొరపాటు చేస్తే అవసరమైతే కొన్నిసార్లు వారికి మేమేం చేస్తున్నాం అంటే బుద్ధి చెప్పి పరిచర్య కూడా చేస్తున్నాం. ఎందుకు? మీరు సంపూర్ణులు కావాలన్న ఉద్దేశం. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ కొలస్సీయుల సంఘానికి అదే చెప్తున్నాడు. వాక్యం చెప్పేదే కాదు, మేము ప్రతి మనుషుని కూడా ఒక్కొక్కసారి బుద్ధి చెప్తాం. ఎందుకు? మీరు బుద్ధి చెప్తా మాకేదో వస్తుందని కాదు, మీరు క్రీస్తులో సంపూర్ణతలోకి రావాలి, క్రీస్తు దగ్గర సంపూర్ణంగా నిలబెట్టాలని ఆశ మాకు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా తెచ్చకపోతే వాక్యం ద్వారా అందిస్తూ ఉంటాం. ఎందుకు? మీరు సంపూర్ణతలోకి వస్తారేమో ఆశ. రేపు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన దగ్గర మీరు సంపూర్ణంగా నిలబెట్టాలని ఆశ. మాకేదో పని లేక మీకు అర్థించట్లేదు అంటాడు ఆయన. బుద్ధి చెప్తున్న విషయం ఏంటంటే మేము ఎందుకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అవుతుందంటే ఆయన ఎదుటను సంపూర్ణులుగా నిలబెట్టాలి. బుద్ధి చెప్పే పరిచర్య, సలహా చేసే పరిచర్య అది. ఇంకేమంటాడు ఆయన? ఉపదేశం చేస్తున్నాడు, వాక్యం చేత కొన్నిసార్లు ఖండిస్తున్నాడు. వాక్యం చేత కొన్నిసార్లు ఖండించినప్పుడు మన జీవితం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు వాక్యం ఇలా నన్ను బోధిస్తున్నప్పుడు, ఇలా నన్ను హెచ్చరించినప్పుడు నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. ఎందుకు? అలా సరి చేసుకున్నప్పుడే నువ్వు సంపూర్ణంగా మారుతావు. క్రీస్తు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఎదుట నిలబడే యోగ్యత నీకు వస్తున్నప్పుడు ప్రకటన చేస్తున్నాడు. క్రీస్తును ప్రకటన చేస్తున్నాడు, యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాడు. యేసు క్రీస్తును ప్రకటించే ఉద్దేశం ఏంటంటే ఆయన ఎలాగున్నాడో ఆయన పోలుకోవడానికి నువ్వు మారు, ఆయన స్వభావంలోనికి నువ్వు మారు. క్రీస్తులకు కలిగిన ఈ మనసు నువ్వు కలిగి ఉండు, అది కోరుకుంటున్నాడు ఆయన, అది కోరుకుంటున్నాడు. కానీ మనం ఈరోజు పరిచర్య, ఈరోజు చేస్తున్నటువంటి మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే సంపూర్ణంగా చేసేటువంటి పరిచర్య కాదా. మనం ఏదైనా చేస్తే క్రీస్తులోకి సంపూర్ణతలోకి మారాలన్న ఉద్దేశంతో చేయట్లేదు. చిన్నది చేస్తే చాలు, మన ప్రకటనలు ఎక్కువైపోతున్నాయి కదా. ఒక చిన్నది మన జీవితంలో ఏదైనా జరిగితే చాలా మన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోతున్నాం. మనకి ఒకసారి మరొకసారి చదువుదాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని మరొకసారి చదువుదాం. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అనుకున్నది మరలా వేయక ఏంటి అంటే ఈ 6 ఉన్నాయి అక్కడ. ఈ 6 రకాల అంశాలు మరొకసారి చెప్పినాను. ఒకటి ఒకటి మారు మనసు పొందడం, రెండోది విశ్వాసం కలిగి ఉండడం, మూడోది బాప్తిస్మమునకు వచ్చిన బోధ, నాలుగోది హస్త నిక్షేపణము, ఐదవది మృతుల పునరుత్థానము, ఆరోది నిత్యమైన తీర్పును. ఈ పునాదులు
ఈ పునాదులు మరలా 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 వేయక క్రీస్తుని గురించినటువంటి మూలోపదేశం అంటే ఈ 6 పునాదులు మానేసి కానీ యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితాలలో ఎప్పుడైనా ఈ 6 విషయాల గురించి బాగా మరించుకుంటాం. బాప్తిసం తీసుకున్నానికి మనం చెప్తాం, అసలు బాప్తిసం అంటే తెలుసా? మారు మనసు పొందడానికే మన అసలు మారు మనసు అంటే తెలుసా? విశ్వాసంలోకి వచ్చిన తర్వాత అసలు విశ్వాసం అంటే తెలుసా? యేసును నమ్మి విశ్వాసించి విశ్వాసంలోకి వచ్చి సంఘంలో కొనసాగుతున్నాడు. వాటిని మళ్ళీ చేస్తున్నాం, అవే బోధిస్తుంటాం, అవే బోధిస్తాం. అందుకే అంటాడు, పునాది మరలా వేయక. పునాది కాదు, సంపూర్ణతయే ప్రాముఖ్యం అంటాడు అక్కడ. పునాది మరలా వేయక చదువును. క్రీస్తుని గురించిన మూలోపదేశములను మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణులకు సాగిపోదాం. మూలోపదేశములను మాని సంపూర్ణతలోనికి రావడం ఎలాగో ఆలోచించి, ఎలా సంపూర్ణతలోనికి వస్తాం మనం? సంపూర్ణతలోనికి రావాలి అంటే మొదటి వచనం చదవండి. ఆలోచన మొదటి వచనంలో ఏముందో, సంపూర్ణతలోనికి రావాలంటే ఏం చేయాలా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోతే మనం సంపూర్ణతలోనికి రాం. మనం సంపూర్ణతలోనికి రావాలంటే ఎలా వస్తామంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా. నిర్జీవ క్రియలు అంటే ఏంటో? ఏంటి నిర్జీవ క్రియలు అంటే? నిర్జీవ క్రియలు అంటే ఏంటో? జీవం కలిగిన క్రియలు తెలిస్తే నిర్జీవ క్రియలు ఆటోమేటిక్గా అర్థమవుతాయి కదా. నిర్జీవ క్రియలను ఏం చేయాలట? దాచిపెట్టుకోవాలి. కాబట్టి మీరు నిర్జీవ క్రియలను లోపల దాచిపెట్టుకొని అవుందా ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకపోతే మనం సంపూర్ణతలోనికి రాం. ఏం విడిచిపెట్టాలో ఏం పట్టుకోవాలో అది తెలియకపోతే మన సంపూర్ణతలోనికి రాం. ఏం విడిచిపెట్టాలో బైబిల్ గ్రంథంలో తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఒకసారి జ్ఞాపకం చేద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చూద్దాం. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. 3 ఉన్నాయి అక్కడ. ఏమన్నా చెప్పండి. మొదటిది ఏంటిది? విశ్వాసంతో కూడిన పని. మనం చాలాసార్లు పని చేస్తాం కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసంతో పనులు చేయాలి. మనం స్వార్థంతో చేస్తాం కొన్నిసార్లు. బైబిల్ చెప్పేది నిర్జీవ క్రియ ఏదంటే స్వార్థంతో చేసేది నిర్జీవ క్రియ, విశ్వాసంతో చేసేది జీవపు క్రియ. నువ్వు ఏ పని చేసినా స్వార్థముతో చేయడానికి వీల్లేదు. నువ్వు చేసే పని అది జీవపు క్రియనా లేదంటే నిర్జీవపు క్రియనా తెలుసుకోవాలి నీకు నువ్వే.
అంటే ఒక మాట చెప్పాలంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ప్రతిఫలం ఆశించావనుకో, అది జీవక్రియనా నిర్జీవక్రియనా? బైబిల్ చెప్తుంది పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు పని చేసుకుంటూ పోతే ప్రభు ప్రతిఫలం ఇచ్చేవాడు. నేను దేవుడి పని ఏదైనా చేస్తున్నాను అని అంటే అది విశ్వాసంతో చెయ్యి, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నేను చేస్తే నాకేమొస్తుంది, నేనేం చేయాలా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా? విశ్వాసం క్రియనా లేదంటే నిర్జీవ క్రియనేది? జీవ క్రియనా నిర్జీవ క్రియనా? మనం ఏదైనా దేవుని పనిలో నీకు తోచిన పని నువ్వు ఏం చేయగలిగితే అది స్వార్థంతో కాదు, ఫలితం ఆశించి కాదు, ఇది దేవుడి పని నేను చేయాలి అని అనుకుని నువ్వు చేస్తే అది విశ్వాసంతో చేసినటువంటి క్రియ. ఈ క్రియ చాలా భయంకరమైనటువంటిది. ఈ క్రియ చాలా భయంకరమైనటువంటిది. నేను ఒక సేవకుడు ఉన్నాడు, దీన్ని క్యాన్సర్తో పోల్చాడు. ఏదో పోల్చాడు? క్యాన్సర్తో పోల్చాడు. క్యాన్సర్ వచ్చినకి అంత తొందరగా నొప్పి తెలియదు. లోపల క్యాన్సర్ ఉంటుంది కానీ ఆయనకు తెలియదు. అది ఏ స్టేజ్కి వచ్చినప్పుడు తెలుస్తుంది అంటే 4th స్టేజ్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ 4th స్టేజ్కి వచ్చిందంటే మనడు అర్థమే, చావడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. చావడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. అక్కడ అంటాడు విశ్వాసముతో కూడిన మీ పని. విశ్వాసం కనబడుతుందా, పని కనబడుతుందా? ఇప్పుడు పని కనబడుతుంది, చేస్తున్న పని కనబడుతుంది. విశ్వాసం లోపల ఉంటుంది. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? విశ్వాసం లోపల ఉంటుంది, పని బయట కనబడుతుంది. నువ్వు పని చేస్తున్నావు, విశ్వాసం లోపల పెట్టుకొని విశ్వాసంతో కూడుకున్నటువంటి పని ఉండాలని. అది దేవుడు కోరుకున్నటువంటి జీవపు క్రియ. రెండోది ఏంటిది? ప్రేమతో కూడిన ప్రయాసం. ప్రయాసం బయటికి కనబడుతుంది, ప్రేమ లోపల ఉంటుంది. ప్రేమ లోపల ఉంటుంది, ఆ ప్రేమకు తగిన ప్రయాసమే బయటికి కనబడుతుంది. లోపల ఆ వ్యక్తిని ప్రేమిస్తాం, మన కుటుంబాన్ని ప్రేమిస్తాం. మన కుటుంబాన్ని లోపల ప్రేమ ఉంటుంది, బయటికి వారితో ఏం చేస్తామంటే వారికి కావాల్సిన ప్రతి పనులను చేసి పెడతాం. లోపల ప్రేమ ఉంటుంది, సంఘానికి కావాల్సినటువంటి ప్రతి పని కూడా మనం చేసి పెడతాం. లోపల ప్రేమ ఉంటుంది, తోటి విశ్వాసం చేయగలిగినటువంటి ప్రేమంతా కూడా చూపించడానికి ఇష్టపడతాం, క్రియారూపకంగా చూపిస్తాం. ఆ ప్రేమ క్రియారూపకంగా కనబడతా ఉంటుంది. మూడోది ఏంటిది? ప్రేమతో కూడిన మీ ప్రయాసమును నిరీక్షణతో కూడిన ఓర్పు. నిరీక్షణతో కూడిన ఓర్పు. ఓర్పు అంటే చెప్పండి, పర్యాపదం తెలుసుగా మీకు. సహనం, ఓర్పు, సహనం. కొంతమందికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. శ్రమ కష్టం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి, నాకు వస్తున్నాయిలే అని అనుకుని ఓర్చుకోవడం కాదు. ఈ ఓర్చుకునే దాని కదా, ఈ ఓర్చుకునే దాని వెనకాల నీకు నిరీక్షణ ఉండాలి. నిరీక్షణతో ఓర్చుకోవాలి. ఒక క్రైస్తవుడు ఏదైనా శ్రమ వచ్చింది, నీకు బాధ వచ్చిందంటే నిరీక్షణ కలిగి
నువ్వు ఓర్చుకోవాలి. అంటే ఈ శ్రమ వెనకాల, ఈ కష్టం వెనకాల తప్పకుండా ఏదో ఒకటి నాకు మేలు కలిగి ఉంటుంది. ఈ కీడు వెనకాల ఏదో ఒక మేలు దాగి ఉంటుంది. దేవుడు ఏదో ఒక మేలు నాకు దాచిపెట్టాడు. ఆ నిరీక్షణ కలిగి ఈ ఓర్పును సహిస్తూ ఉండాలి. అలా సహించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను కలిగిస్తాడు. ఈ 3 విషయాలను ఇంకా కొంచెం వివరించి నేను ముగిస్తాను ఈరోజు. మొదటిది విశ్వాసంతో కూడిన పని. ఏం క్రియలనుకుంటున్నా మనం? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా, జీవక్రియలేంటో తెలుసుకోవాలా. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చూపిస్తాను మీకు. చూద్దాం. బైబిల్లో వచ్చేది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయి, ఐగుప్తుని కూడా అలాగూ చేయచూసి మునిగిపోయిరి. దేవునికి స్తోత్రం. ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. ఎవరి గురించి చెప్పబడుతుంది? ఇది ఇశ్రాయేలుల గురించి. ఇశ్రాయేలులు ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనక చూస్తే ఐగుప్తీయులు ఉన్నారు, ఫరో సైన్యం ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. దాటలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకుని, మోషే ఎందుకు కంగారు పడతావు? కంగారు పడకు, నీ చెయ్యి చాపు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది, ఆరిన నేల కనబడుతుంది, మీరు అందులో నుంచి ప్రయాణం చేయండి అని దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానాన్ని పొందుకొని, ఆ వాగ్దానాన్ని విశ్వసించి ఇశ్రాయేలు ప్రజల వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ 2 పాయలుగా చీల్చబడినటువంటి ఎర్ర సముద్రంలో నుంచి నడిచారు. ఎలా నడిచారు వారు? విశ్వాసంతో నడిచారు. ఎలా నడిచారు వాళ్ళు? దేవుడు కార్యం చేశాడు. దేవుడి మీద ఆడుకున్నాం మనం, దేవుడి మీద ఆధారపడ్డాం మనం. దేవుడి మీద ఆధారపడితే దేవుడు కార్యం చేశాడు కనుక మనం నిరుత్సాహంగా వెళ్ళొచ్చు, మనం సంతోషంగా వెళ్ళొచ్చు, పాటలు పాడుకుంటూ దేవుడిని స్తుతిస్తూ దేవుడిని ఆరాధన చేసుకుంటూ ఆ 2 పాయలుగా చీల్చబడినటువంటి ఆ సముద్రం మధ్యలో వచ్చేది చాలా చక్కగా వెళ్ళిపోయారు. వాళ్ళు దాటిపోయారు. వెనకాల ఎవరు వచ్చారు? ఐగుప్తులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నడిచిన దారిలోనే నేను నడుస్తాను అని అనుకున్నారు. వీళ్ళకు విశ్వాసం ఉందా? లేదు. విశ్వాసం లేదు కానీ వాళ్ళు చేసినట్టే నేను చేయాలనుకున్నారు. వాళ్ళు నడిచినట్టే నేను నడవాలనుకున్నారు. వాళ్ళు ఎర్ర సముద్రంలో నుంచి నడిచారు, 2 పాయలుగా చీల్చబడితే ఆ సముద్రంలో నుంచి నడిచారు. నేను కూడా అలాగే పోతాం, మాకు దారి కనబడుతుంది, మేము కూడా అదే మార్గం మీద వెళ్ళిపోతే క్షేమంగా చేరుకుంటామని అనుకున్నారా? వారు నడిచింది విశ్వాసముతోటి. అది జీవం క్రియ. కానీ వీళ్ళు నడిచేది నిర్జీవ క్రియ. విశ్వాసం లేకుండా వాళ్ళు నడిచారు కనుక మేము నడుస్తాం, వాళ్ళు అలా చేశారు కనుక మేము చేస్తాం. వాళ్ళేమో దేవుడి మీద ఆధారపడి ఆచరించి నడిచారు. కానీ వీళ్ళు ఆచరించడం లేదు, అనుకరించడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో చాలాసార్లు దేవుడి వాక్యం వింటున్నాం కానీ ఆచరించట్లేదు. ఏం చేస్తున్నాం? అనుకరిస్తున్నాం, ఇమిటేషన్ చేస్తున్నాం, మిమిక్రీ చేస్తున్నాం. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు అలా సూపర్ పాడారు, నేను కూడా సూపర్ పాడతా. పాడేటప్పుడు మైకులు మొత్తం స్టాండ్ పట్టుకుని ఇంకా మొత్తం స్టాండ్ అయిపోతారు.
వాళ్ళు ఎవరో స్టేజ్ మీద మంచి పాట ఆరాధన చేసుకుంటూ దేవుడు నాతో చొత్త నింపబడి మొత్తం మన ఇంట్లో మైక్ ఇట్లా అంటే మనం కూడా ఏం చేస్తామంటే పాడుకుంటూ మైకులు ఎటు పెడతామో అర్థం కాదు. అబ్బా ఏమో పాట పాడింది అనుకుంటామో ఏమో, స్టాండ్ పెడితే స్టాండ్ లేపేస్తాం మనం. ప్రజలు హల్లెలూయా. అనుకరణ. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో, ప్రార్థనలో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో మనం వాళ్ళని అనుకరిస్తున్నాం కనుక, వాళ్ళను ఫాలో అవుతున్నాం కనుక మనం కూడా మన ప్రార్థనలో వాళ్ళు ఉపయోగించిన పదాలని మనం కూడా ఉపయోగిస్తే దేవుడు వింటాడేమో అనుకుని వాళ్ళ పదాలనే ఉపయోగించడానికి ఇష్టపడతాం. మామూలుగా బయట మాట్లాడితే గొంతు వేరే రకం ఉంటుంది. వాళ్ళు స్టేజ్ ఎక్కినారనుకో వాళ్ళ భాషే మారిపోతే, వాళ్ళ గొంతే మారిపోతుంది. ప్రియమైన దేవుడి పిల్లలారా, బయట మాట్లాడటం అంత స్మూత్గా, అంత ప్యాష్గా, అంత స్టైల్గా ఎట్లా అంటారు. బయట పోతే దేవుడు కూడా దీవిస్తున్నా. దినకరన్ అన్నాడు, DGS దినకరన్. ఆయన ఎంత స్లోగా మాట్లాడతాడో తెలుగు, మనం కూడా అంత స్లోగా మాట్లాడి, నేను DGS దినకరన్ శిష్యుని, ఆయన లాగే నేను మాట్లాడితే ఆయన మాట్లాడితే అనుకోవాలి జనాలు. వాళ్ళు విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, మోకాలు వేసి, కన్నీళ్లు కాచి, దేవుడి దగ్గర నుంచి ఒక ఆత్మను పొందుకొని పాట పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు. కానీ మనకి ఈ ఆచరణ లేదు. దేవుడి తన దగ్గర కూర్చునేది లేదు, కనిపెట్టేది లేదు, ప్రార్థన చేసేది లేదు, దేవుడి వాక్యాన్ని ఆచరించేది లేదు. కానీ వాళ్ళు పాడితే అలా నేను పాడాలి, వాళ్ళు అలా మాట్లాడితే నేను అలా మాట్లాడాలి. అనుకరణ. అందుకే అన్నాడు ఆయన, ఇది క్యాన్సర్ కంటే ప్రమాదమైంది. అనుకరించినటువంటి ఐగుప్తులు ఏమైందో చచ్చేసే వాళ్ళకి తేలింది. నిర్జీవ క్రియ ఏది ఇప్పుడు? ఇశ్రాయేలు లేదా ఐగుప్తు లేదా? ఐగుప్తులది నిర్జీవ క్రియ. దేవుడి మీద ఆధారపడ్డది లేదు వాళ్ళు, దేవుడిని అడిగింది లేదు వాళ్ళు. దేవుడా ఆ సముద్రం నుంచి దాటాలా అని పర్మిషన్ అడిగింది కూడా లేదు. వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్తాను. ఆచరించేదానికంటే అనుకరించడం బాగా అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో క్రైస్తవులకి. నువ్వు ఆచరించి చేస్తే దేవుడు జీవక్రియగా మారుస్తాడు. వాక్యం ఆచరించి, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చదివి, వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్య ప్రకారం జీవిస్తే జీవక్రియ. వాక్యంలో ఉండి వాక్యం చదివి దాన్ని పాటించకుండా నువ్వు చేసేది నిర్జీవపు క్రియ. చూడండి, బైబిల్ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మాటలో బైబిల్ వచ్చేది జ్ఞాపకం చేస్తాను. రెండో క్రియ ఏంటిది? ప్రేమతో కూడిన ప్రయాసం. ఇందాకేం చెప్పిన ప్రేమతో కూడిన ప్రయాసం అంటే, ప్రేమ లోపల కనబడుతుంది, ప్రయాసం బయటికి కనబడుతుంది. లోపల ప్రేమ ఉండదు కానీ బయటికి మొత్తం ప్రయాసం, చెమట కాలుస్తారు. అబ్బా ఎంత కష్టపడుతున్నారో అని చెప్పుకోవడానికి. పేరు కావాలి వాళ్ళకి. ఏం కావాలా? పేరు కావాలి, పేరు కావాలి. లోపల ఉండేది ప్రేమ, బయటికి కనబడేది
ప్రయాసం. ఈ ప్రయాసం ఎందుకు అంటే ప్రేమ ఉంది కనుక ప్రయాసపడుతున్నాను ఈ కొరగా చెప్పడానికి. ప్రేమ లోపల ఉండాలి, ప్రయాసం బయటికి కనబడాలి. బైబిల్ గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. మనుషులకు కనబడవలనని వాని ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పరుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనం నిర్జీవ క్రియలు చేస్తున్నామా, జీవపు క్రియలు చేస్తున్నామా? మనుషులకు కనబడాలి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను హారం చేయాలి, అది కోరుకునే రోజులు చాలా మంది మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. మనుషులు కోరుకుంటే ఓకే, శుభ్రంగా కోరుకుంటారు, మంచిగా నీకు హ్యాపీగా హారం చేస్తారు. కానీ దేవుడి దగ్గర ఏ హారం ఉండదు. దేవుడి దగ్గర ఎక్కడ కూడా నీకు ఎందుకు నువ్వు కోరుకునేది నిర్జీవ క్రియ, ఈ లోక సంబంధమైనటువంటి ఆరాటం, పోరాటం చేశావు. ఈ లోకంలో మనం కోరుకుంటున్నాం, ప్రేమతో కాదు స్వార్థంతో కూడుకున్నటువంటి క్రియ మనం చేసేది. బర్త్డేకి వెళ్తాం, పోయేటప్పుడు ఒక బిస్కెట్ బ్యాగ్ కొనుక్కొని పోతాం, ఒక గిఫ్ట్ కొనుక్కొని పోతాం. తిరిగి మనం ఆశిస్తామా? మేము కూడా బర్త్డే చేస్తున్నాం, ఒక బిస్కెట్ బ్యాగ్ పట్టుకోతారు అనుకుంటావా? అనుకొని పోతే అది జీవక్రియ కాదు. ఏ క్రియ అది? నువ్వు ప్రేమతో చేసింది కాదది, స్వార్థంతో చేసింది. నేను చేసే విధంగా వాళ్ళు నాకు చేస్తారని ఆశించి చేశావు. మరి పెళ్ళికి వెళ్తాం, 500, 1000 రూపాయలు, 2000, 5000 కట్నం చదివిస్తాం. దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎత్తారు అని అనుకోవడం ఏ క్రియ అది? నిర్జీవ క్రియ. వాళ్ళు వేస్తే ఏమి, లేకపోతే నో ప్రాబ్లం. అది నువ్వు దాన్ని ఆశించొద్దు. నువ్వు ఇచ్చింది వాళ్ళకు ప్రేమతో ఇచ్చావా, లేదా తిరిగి వేస్తారని ఇచ్చావా? నువ్వు నిజంగా వాళ్ళు ఏకపోయినా పర్వాలేదు, అనంతరం వేస్తారని జీవక్రియ. నేను వేసాను కనుక ఇప్పుడు ఎంత ఇస్తే అప్పుడు అంత ఇస్తారు నాకు అనుకొని చేస్తావే, అదే క్రియ? ప్రేమతో చేసిన క్రియ కాదు అది. ఏ క్రియ అది? నిర్జీవపు క్రియ. నిర్జీవపు క్రియ. నేను మరొకసారి విన్నాను, రాజకీయ నాయకులు పైసలు ఇస్తే తిరిగి మళ్ళా ఇది ఓడిపోయిన తర్వాత అనుకున్న సందర్భాలు చూసినా కానీ పెళ్లిలో కూడా కట్నం చదివించాం. ఇంటికి పోయి వాళ్ళకి, మన ఇంట్లో పెళ్ళి అయినప్పుడు వాళ్ళ పిల్లలకు కట్నం చదివించాం, వచ్చాం. మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు వాడికి పోయి కార్డు ఇచ్చాం. ఎందుకు? మన కట్నం పోతుంది కదా, మరి కార్డు ఇవ్వకపోతే అని పోయి కట్నం ఇచ్చి వచ్చారు. పాపం ఆ పెళ్లి రోజు వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ పడి ఆ పెళ్లికి పోలేదు, కట్నం చదివిలేదు. తర్వాత ఇంటికి పోయి అడిగారంట, ఏమని? పెళ్లికి రాలేదు, మేము వేసిన కట్నం మర్చిపోయిండ్రా? ఎవరిల్లు? కిరస్థానం పనులు. అంటే ఇది ప్రేమతో చేసిందా? ఎట్లా చేసింది? ఇది స్వార్థంతో చేసింది, లోపల స్వార్థం. నువ్వు పాపం కాను చేసినప్పుడు నువ్వేదో కట్నం ద్వారా ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు, అబ్బా అన్న లేదంటే ఆ ఫ్యామిలీ చాలా చక్కగా ప్రేమతో మాకు ఇంత మంచి
కానుక పెళ్లి కొరకు ఇచ్చారు, అది సంతోషపడుతారు. అని ఈరోజు 30 అడిగిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు? క్రైస్తవులలో కూడా అలా జరుగుతున్న సందర్భాలు. నిర్జీవ క్రియలు. నువ్వు క్రీస్తులోనికి స్వారూప్యంలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలంటే, క్రీస్తు సంపూర్ణతలోనికి మార్చబడాలంటే నీ నిర్జీవ క్రియలను ఏం చేయాలా? విడిచిపెట్టు. నీ నిర్జీవ క్రియలను విడిచిపెడితేనే క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతావు. ఏదైనా చేస్తే ప్రేమతో చెయ్యి, బదులాశించకూడదు. అది ఆశిస్తున్నావు అని అంటే అది తప్పకుండా జీవపు క్రియనే, నిర్జీవ క్రియ. చూడండి ఒక మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానికంటే ముందు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఏం చేయాలా? ఇతరుల కార్యాలను కూడా చూడాలి. మీలో సంఘములో ఉన్నటువంటి వారు చెప్తున్నాడు ఈ మాట. ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని చెప్తున్నాడు, ఓ సంఘస్థులారా, మీలో ప్రతి ఒక్కరు సొంత కార్యాలు మాత్రమే కాదు, ఏం చేయాలా? పక్కుడి కార్యాల్లో కూడా కొంచెం పాలు పంచుకో. మీ సొంత శ్రమనే కాదు, పక్కుడి కూడా కొంత శ్రమ వచ్చింది, ఆ శ్రమలో కొంత పాలు పంచుకో. నీ సొంత కష్టమే కాదు, పక్కుడి కూడా కొంత కష్టం వచ్చింది, ఆ కష్టంలో పాలు పంచుకో. నువ్వు చేయగలిగింది చేయి. అది ప్రేమతో చెయ్యి, అది జీవక్రియగా మారుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆచరించేది కాదు, ఏం చేస్తాం? అనుకరిస్తాం. నిర్జీవ క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నాం. మన సొంత పనులే కాదు, మన సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడాలి. మన సొంత అవసరతలే కాదు, ఇతరుల అవసరతలు కూడా పాలు పంచుకోవాలి. చేతనైంది, నువ్వు చేయగలిగింది నువ్వు చేయడానికి ఇష్టపడాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీ. మీరు చేయు కార్యములన్నీ అన్యాపుణ్య అన్ని బర్త్డేకి పోయి బిస్కెట్ ఇస్తే ఎట్లా ఆశించవో, పెళ్లికి ₹1000 కట్టడం చదివించిన అంతే ఆశించకూడదు. మీరు చేసే కార్యములు ఎంతో చేయాలా? ప్రేమతో చేయాలి. ప్రేమ లేని క్రియలు నిర్జీవ క్రియలు. ఏముంది అక్కడ? మన తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏం చదివాం? 2వ వచనం, విశ్వాసంతో కూడిన ఈ పని ప్రేమతో కూడిన ప్రయాసం. నీకు ప్రయాసమే కావచ్చు, నీకు ఇబ్బందే కావచ్చు, కానీ ఆ ఇబ్బందిని నువ్వు ఎలా స్వీకరించాలా? ప్రేమతో స్వీకరించాలి. ప్రేమతో స్వీకరించు, అది జీవపు క్రియగా మారుతుంది. మూడోది ఏంటిది? నిరీక్షణతో కూడిన ఓర్పు. బయటికి కనబడేది ఏంటిది? ఇలా బయటికి కనబడేది ఓర్పు, లోపల ఉండేది ఏంటిది? నిరీక్షణ. మొదటి దాంట్లో ఏం కనబడుతుంది బయటికి? అక్కడ ఇచ్చాడు కదా, చదవండి.
విశ్వాసంతో కూడిన పని విశ్వాసం లోపల కనబడేది, విశ్వాసం లోపల ఉంటుంది, పని బయటికి కనబడుతుంది. రెండోది ప్రేమతో కూడిన ప్రయాసం బయటికి కనబడుతుంది, ప్రేమ లోపల ఉంటుంది. మూడోది నిరీక్షణతో కూడిన ఓర్పు, నిరీక్షణతో కూడిన ఓర్పుది. ఈ నిరీక్షణ లోపల ఉంటుంది, ఓర్పు బయటికి కనబడుతుంది. చెప్పాను కదా, నీకు శ్రమ వచ్చింది, లోకంలో అందరికీ వస్తున్నాయి శ్రమ, నాకు వచ్చింది, నో ప్రాబ్లం అని అలా ఓర్చుకోవడం కాదు, ఓర్పు కలిగి ఉండడం కాదు. నీకు వచ్చిన శ్రమ ఒక క్రైస్తవుడిగా ఆ శ్రమ నిరీక్షణకు కారణమై ఉండాలి. నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన ఇబ్బంది, దాని వెనకాల ఒక నిరీక్షణతో కూడుకున్నటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండడం నేర్చుకోవాలి. నాకు ఈ కష్టం వచ్చింది అంటే ఈ కష్టాన్ని దేవుడు నాకు ఎందుకు అనుమతించాడు అంటే దీని వెనకాల ఏదో ఒక మేలు ఉంది. నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఈ పరిస్థితి వెనకాల దేవుడు తప్పకుండా ఒక మేలును దాచిపెట్టాడు నాకు. ఆ నిరీక్షణతో అది నువ్వు చూడగలగాలి. అందరూ అన్నట్టుగా అందరికి వస్తున్నాయి నాకు వస్తున్నాయి అని అనుకుంటే అందరిలాగా నువ్వే, నీకేం స్పెషలే కాదా. క్రైస్తు నమ్ముకున్న నీవు, బైబిల్ చదువుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు ఎలా ఉండాలంటే నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా దీని వెనకాల తప్పకుండా నాకు ఒకటి మేలు ఉందని నిరీక్షణ కలిగి ఉండాలి. బైబిల్లో చాలా మంది మనకు అలాంటి ఉదాహరణలు ఉన్నారు. లేదా యోసేపు ఉన్నాడు, దేవుడు ఆయనకు వచ్చిన ప్రతి కష్టం నుంచి నిరీక్షణతో చూశాడు. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడా, నేను ఒక దర్శనాన్ని పొందుతున్నాను. ఈ కష్టం వచ్చింది, ఇంట్లో నుంచే తల్లి తరమిస్తున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఒక బానిసలా పంపిస్తారు, అయినా నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చిండు. ఆ దర్శనాన్ని పొందుకునేంత వరకు నేను అలాగ ఓర్పుతూ ఉంటాను, ఓర్చుకుంటాను. యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయో నిరీక్షణతోటి ఓర్చుకున్నాడు కనుకనే, ఓర్పు కలిగి ఉన్నాడు కనుకనే ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోబు గ్రంథం మనకు తెలుసు. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఏముంది చూడండి. మొదటి అధ్యాయం 21వ వచనంలో, యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. ఎంత మంచి మాట చెప్పు, చెప్పగలుగుతామా ఈ మాట? మనం ఇవన్నీ ఉన్నప్పుడు పలికాడు ఆ మాట. అన్ని పోయిన తర్వాత ఇప్పుడు దేవుడు అన్నా, ఇది యోబు అనాలా, దేవుడా నేను ఏం పాపం చేశాను, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకు ఆరోగ్యం పోతే పోయింది కానీ నా పిల్లల్ని నువ్వు చంపావు, నా ఆస్తి పోతే పోయింది కనీసం పిల్లలైనా నువ్వు బ్రతకనియాలి కదా. నిరీక్షణతో కూడుకున్నటువంటి ఓర్పు. శ్రమతో కూడుకున్నటువంటి ఓర్పు అది. యోబు చెప్పలేప్పుడు దేవుడు నాకు అన్యాయం చేసిండు. బయట అన్నారు, స్నేహితులు అన్నారు, ఎదుగు పొరుగు వారు అన్నారు, అరే దేవుడు ఎందుకు నమ్ముతావు, ఇక అయిపోయా, ఏముందని దేవుడు నమ్ముతావు, ఏముందని భక్తి కలిగి ఉంటావు, ఇంకేముందని విశ్వాసం కలిగి ఉంటావు, వదిలే. భార్య కూడా అనేది ఇంట్లో, ఇంకా ఏం పెట్టుకుని ప్రార్థన చేస్తావు, తెల్లారేసి నా పిల్లలు ఇక్కడ పాపం చేస్తారో అని అనుకుని ఉదయాన్నే అరుణోదయంలో లేచి ఒక్కొక్కరి మీద వారి కొరకు దాన బలులు అర్పిస్తూ వచ్చావే. అంత ప్రార్థన చేశావు, ఏం చేశాడు దేవుడు? అంత ప్రార్థన చేశావు, ఏమైంది నీ భక్తి?
నీ కొడుకే లేకుండా పోయి ఒక్కడు కూడా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడా? వింటే నీ పిల్లలు చెప్తాడు ఆయనే. భార్య వచ్చిన మాటలు నిరక్షణతో కూడుకున్నటువంటి వారు తప్పకుండా ఏదో ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయి. తప్పకుండా ఏదో ఒక రోజు నాకు ఓర్పు లోపల ఉంటుంది, బయటకు ఓర్పు కనబడుతుంది, కానీ లోపల నిరీక్షణ. తప్పకుండా నాకు మంచి రోజులు వస్తాయని నిరీక్షణ ఉంటుంది. చూడండి, అదే యోగ గ్రంథము 42 అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ఆ మాట చాలా ఇష్టం. ఎంత పోయినా, అంత దూషించినా, అంత అవమానపరిచిన యోబు ఏం చేశాడంట? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అరే, నాకు ఇంత అయిపోయింది, ఇంకా నేనే ప్రార్థన చేయాలా? ఇంత జరిగింది, ఇక ఎవరి కోసం ప్రార్థన చేయాలా? పోనీ స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే స్నేహితులు కూడా అవమానపరిచి, కించపరిచి, నీచంగా మాట్లాడలే, వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నేనే శ్రమలో ఉన్నాను, అందరు కలిసి నా కొరకే ప్రార్థన చేయాలని కోరుకుంటాను. చాలాసార్లు కదా సమస్యలు ఉంటే మనం అనుకుంటాం, అబ్బా అందరూ నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించి నా కొరకు ప్రార్థన చేయాలి అని కోరుకుంటాం. మనం సహజంగా మానవ నైజం అది. నీ శ్రమలో ఉన్నాను, నీ బాధలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, ఎవరు దగ్గరకు వచ్చిర్రు, ఎవరున్నారని నా కంటికి ఎవరు లేరు. యోగుకి ఎవరున్నారు? ఎవరు లేరు. ఉన్న 3 స్నేహితులు ఉంటే ఆ 3 స్నేహితులు ఆయన తిట్టిపోతుండే, కానీ ఆయన నా దగ్గరికి ఎవ్వరు రాకపోయినా నేను మాత్రం ప్రార్థన చేయడం మానను. ఆ 3 స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఇట్లాంటి సందర్భంలో శ్రమలో ఉండి, బాధలో ఉండి, అనారోగ్యంతో ఉండి, భార్య తిడుతూ ఉంటే, పిల్లలను కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, ఈయనే చావు బ్రతుకుల మధ్యలో కొట్టుబిట్టాడుతా అంటే కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మానిపోలేదు. నా జీవితం ఎట్లా అయినా పర్వాలేదు, నా పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నా భార్య నన్ను దూషించినా పర్లేదు, విడిచిపెట్టినా పర్వాలేదు, నా కంఠంలో పరాణమున్నంత వరకు నేను సంఘం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను అనుకున్నాను. అదే బయటకు కనబడుతున్నటువంటి ఓర్పు. ఏంటిది? ఏదో ఒకరోజు తప్పకుండా నాకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోకంలో దేవుడు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఆ పరలోకంలో దేవుడు నాకు ఒక మంచి స్థానం ఇస్తాడు. యోబు తన స్నేహితుల కొరకు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి ఎవరి కోసం ప్రార్థన చేసినప్పుడు? ఆయన శ్రమలో ఉండి ఆయన ఇంకొకరి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి ఆయనకు మరలా ఆ క్షేమ స్థితిని, మొదటి కంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని, మొదటి కంటే ఎక్కువ క్షేమమును అతనికి దేవుడు అనుగ్రహించాడని బైబిల్లో ఉంది. విజ్ఞాపన ప్రార్థన చేద్దామనండి, నాకు టైం లేదు. ఈ వారంలో మనకు చైన్ పీరియడ్ ఉంటుంది. టైం ఇవ్వండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి. వచ్చి మీ స్నేహితుల కొరకు, మీ బంధువుల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీకు మరలా మొదటి స్థితిని, మంచి ఆశీర్వాదాన్ని, మంచి దీవెనని ఇస్తాడు అని దేవుడు వాక్యం చెబుతుంది. అబ్బాయి నాకు టైం లేదా?
సరే ఇంతగా బతలాడుతున్నావు కనుక నాకు ఈ టైం అయితే కుదురుతుంది, నన్ను ఇంతగా బతలాడుతున్నావు కనుక నాకు ఈ టైం అయితే కుదురుతుంది, నాకు ఈ టైంలో అయితే నేను వస్తాను. ఎందుకు? నేను చాలా బిజీగా ఉన్నాను, వేరే టైంలో నేను రాలేను. నాతో మాట్లాడిన రమ్మన్నా, నువ్వు నేను ఇంతగా ముచ్చట పెట్టుకుందావు రమ్మన్నా. యోగు ప్రార్థన చేశాడు. ఓకే, యోగుకు ఒక నిరీక్షణ ఉంది, యోగుకు ఒక ఓర్పు కలిగి ఉన్నాడు. అలాంటి ఓర్పుతో వచ్చి ప్రార్థన చేయి. నీ స్నేహితుల కొరకు, నీ కుటుంబం కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయి. మరలా దేవుడు ఆ మొదటి స్థితిని, మొదటి ఆశీర్వాదాన్ని, మొదటి యొక్క ప్రేమను దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు అని అంటే నాకు టైం లేదా? యోగు టైం ఉందా? యోగుకి అసలు యోగు ఉన్న స్థితిలో ప్రార్థన చేసే స్థితి అది. ఎందుకు చేయాలి సార్ అంటాడు ఆయన. ప్రార్థన చేస్తూ రాయి అంటే ఎందుకు చేయమంటావు? ఎవరి కోసం చేయమంటావు? నాకు ఆయన పిల్లలనే చేయమంటావా? పోనీ నా భార్య మంచిదని నా భార్య కొరకు చేయమంటావా? ఆమె నన్ను తిట్టుకొట్టి మస్తు మాట్లాడుతూ ఉంది, నా భార్య కొరకు చేద్దామంటే ఆమె కాదు, నన్నే మార్చేటట్టు తప్ప ఆమెకు మారదు. నా పిల్లల కొరకు చేద్దామంటే నాకు పిల్లలే లేరు. ఆస్తి కొరకు చేద్దామంటే ఆస్తి పోయింది. పోనీ నా స్నేహితులు చేద్దామంటే వాడు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఏదో ఒక మాట నన్ను తిట్టిపోతూనే ఉన్నాడు. పోనీ నా ఆరోగ్యం కొరకు నేను అన్న చేసుకుందామంటే ఇక బ్రతకదామని ఆశ కూడా నాకు లేదు అని చెప్పి తప్పించుకోవడానికి మస్తు కారణాలు అయినాయి దగ్గర. కానీ మనం ఎన్ని కారణాల్లో, ఆ కారణాలు ఒకటి తీసి అక్కడ పడితే చాలు, గిలగిల పెట్టుకొని అక్కడ ఉంటాను. ప్రయోజనాడు హల్లెలూయా. దావీదు వచ్చాడు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథము 40వ కీర్తన మొదటి వచనం. 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను దేంతో కనిపెట్టుకున్నాడంట దావీదు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొట్టిని, ఆయన నాకు చెవియొగ్గి. దావీదుకు వచ్చిన శ్రమలు, బాధలు, కష్టాలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పొరపెట్టుకున్నాడు. అది అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాను, ఓర్పు కలిగి నేను నిరీక్షణతో చూశాను. దేవుడు నాకు మరలా క్షేమ స్థితిని ఇచ్చాడు. క్షేమ స్థితిని దేవుడు నాకు అనుగ్రహించాడు. సో 3 ఉన్నాయి. మొదటిది నిర్జీవ క్రియలు, విశ్వాసముతో కూడిన పని. విశ్వాసం లేకుండా ఏ పని చేసినా అది నిర్జీవ క్రియనే. రెండోది ఏంటిది? ప్రేమతో కూడిన ప్రయాసం. ప్రయాసం ఉంది నీకు, ప్రయాసపడుతున్నావు, కానీ అది ప్రేమతో చెయ్యి. ఏదో ఆశించి చెయ్యకు. ఏదో ఆశించి చేస్తే అది నిర్జీవ క్రియగా మారిపోతుంది. నువ్వు చేయగలిగిన సహాయం చేయి, ఇవ్వగలిగిన కాల్ చేయవు, ఆశించి ఇవ్వకు. అదే మధ్య సూత్ర కింది చదివితే మీ కుడి చేయి చేసేది ఎడమ చేయి తెలవద్దు అని రాసి పెట్టాడు. కిందికి చదువుతున్నాం. ఆరోగ్యం మనం చదువుకున్న వాక్యభాగా చదివితే కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలవద్దు అని. దేవుడు దేవుడు మనకు అలాంటి దేవుడు లేదు. వేరే సంఘాలను అయితే కుర్చీలు ఇస్తే కుర్చీల పేర్లు, ఫ్యాన్లు ఇస్తే ఫ్యాన్లకు పేర్లు, డ్రమ్ ఇస్తే డ్రమ్కు పేరు, కాంకు ఇస్తే కాంకు పేరు, కంజర్ ఇస్తే కంజర్కి పేరు, పులిపిడి ఆఖరికి పులిపిడి ఇచ్చిన పులిపిడికి పేరు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమతో చేయండి. ఏదైనా చేస్తే ప్రేమతో చేయండి. అది జీవక్రియగా మారుతుంది. చివరిది ఏంటిది? నిరీక్షణతో కూడిన ఓర్పు. ఓర్పు ఉండాలా. ఆ ఓర్పు వెనకాల ఏముండాలా? నిరీక్షణ ఉండాలి. ఓర్పు బయటకు కనబడుతుంది, నిరీక్షణ లోపల ప్రతిరేకం. చివరి ఒక మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఎటు పోయినను శ్రమపడుచున్నను, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారు కాదు. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాదు. యేసు యొక్క జీవము మా శరీరమందు, యేసు యొక్క జీవము ఎవరి శరీరమందు? మా శరీరమందు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, ఎక్కడికి పోయినా మమ్మల్ని నిరికించే ప్రయత్నం చేస్తున్నారండి. ఎక్కడికి పోయినా మమ్మల్ని తరుముతున్నారు. ఎక్కడికి పోయినా ఏదో ఒక కష్టం జరుగుతుంది, ఏదో ఒక నష్టం జరుగుతుంది. అయినా మేమేమి ఉపాయం లేని వాళ్ళం కాదు. మేమేమి అనాథలుగా వదిలిపెట్టవలేదు. అక్కడ అంటాడు, చదువు. యేసు యొక్క మా శరీరమందు యేసు యొక్క మరణ అనుభవమును ఎల్లప్పుడూ బ్రతికి ఉన్నంత కాలం వహించుకొని పోవచ్చున్నాం. శ్రమ పడుతూ పోతున్నాం, ఇరికింపబడుతున్నాం, శ్రమ పడుతున్నాం, తరమబడుతున్నాం, బాధ పెట్టబడుతున్నాం. అయినా ఎందుకోసం అంటే క్రీస్తు మా శరీరమందు ప్రత్యక్షం కావాలి. క్రీస్తు మా శరీరమందు ప్రత్యక్షం కావాలి. ఇదేంటిదంటే నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. ఆయనకేం నిరీక్షణ ఉందంటే, ఈరోజు మీ శ్రమ పడుతున్నాను, కానీ ఒకరోజు నాకు ఆ పరలోకం ఉంది. అందుకోసమే ఆ ఓర్పుతో సహిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఇవి లేకపోతే నిర్జీవ క్రియలు మనం చేసేవి. ఈ నిర్జీవ క్రియలను మానేస్తే, నిర్జీవ క్రియలను విడిచిపెడితే మనం క్రీస్తులోనికి సాగిపోతాం. ఎక్కడ సాగిపోతాం? ఆయన సంపూర్ణతలోనికి సాగిపోతాం. ఆయనతో సంపూర్ణమైన పురుషుల మగ వరకు సాగిపోతాం. ఆయనతో సమానమైన సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు సాగిపోతాం. అందులోకి సాగిపోవాలంటే నిర్జీవ క్రియలు వదిలిపెట్టాలి. నిర్జీవ క్రియలు వదిలిపెడితేనే కనుకనే మనకు మూలోపదేశంలో మరలా బోధించాల్సిన అవసరం వస్తుంది. విశ్వాసించే యేసు ప్రభువును విశ్వసించి పాపం ఒప్పించబడి ఆ పాపం నుంచి విముక్తి చెంది రక్షించబడ్డావు. నీకు మరలా ఏం చేయాల్సి వస్తుంది? మూలోపదేశములు మరలా బోధించాల్సి వస్తుంది. మూలోపదేశాలు ఎప్పుడు నేర్చుకుంటాం? ప్రారంభంలోనే. మారు మనసులు ఎప్పుడు నేర్చుకుంటాం? ప్రారంభంలోనే. ఆ మారు మనసు గురించి నేర్చుకున్న తర్వాతనే నువ్వు రక్షణకు వస్తావు. ఆ మార్పు చెందిన తర్వాత మారు మనసు గురించి నేర్చుకుంటావు, మార్పు చెందుతావు, ఆ తర్వాత రక్షణకు వస్తావు. రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నీకు మారు మనసు గురించి బోధించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే నువ్వు ఇంకెప్పుడు సాగిపోతావు? మరి 10th క్లాస్లో కూర్చున్నానికి A for apple, B for ball అని అనిపించిన పరిస్థితి వస్తుంది.
ఏ ఫర్ యాపిల్ అని ఎప్పుడు నేర్చుకుంటాడు వాడు? వాడు ప్రారంభం క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏబిసి అని నేర్పించి ఆ తర్వాత పదాలు నేర్పిస్తారు కదా. ఆ 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అక్షరాలు నేర్పుతారు, 2 సంవత్సరం ఆ పదాలు నేర్పిస్తారు. ఆ 3వ సంవత్సరం వచ్చేది కలిపి చదువులు అంటాడా కదా. కలిపి చదువుగా ఒక పుస్తకం ముందు పెట్టి అన్ని కలిపి రాసిన ఆపిల్ అని చదువుతాడు. మనం మారు మనసు అంటే యాపిల్, ఏ ఫర్ యాపిల్ అని ఎప్పుడు కనబడి యాపిల్ అని చదువుతున్నాం. మనం మొదట ఏ ఎప్పుడైతే కనబడదో ఏ కనబడదా యాపిల్. యాపిల్ అనేది ప్రారంభంలో నేర్చుకున్నది. ఇప్పుడేం నేర్చుకున్నావు? అప్లికేషన్ నేర్చుకున్నావు. ఏ కనబడిన యాపిల్ కాదు. ఇప్పుడు ఏంటిది? అప్లికేషన్ కావాలి. యాపిల్ అదిపోయింది. యాపిల్ నేర్చుకున్న స్టార్టింగ్లోనే ఇప్పుడు నువ్వు అంత అప్లికేషన్ చెప్పే స్థాయిలో ఉన్నావు. మూలోపదేశంలోను మాని అంటాడు. మూలోపదేశంలో ఎప్పుడైతే మనం మానాలి అంటే నిర్జీవ క్రియలను వదిలిపెట్టాలి. నిర్జీవ క్రియలను వదిలిపెట్టకపోతే మనం జీవ క్రియలోనికి రాలేము. జీవక్రియలు చేయకపోతే క్రీస్తులోనికి సంపూర్ణంగా మార్చబడలేము. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి మనగా ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం, తలలోచుదాం, కలుపుకుందాం. ఒకసారి మనగా ఆలోచన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించినట్లుగా, బలపరుచినట్లుగా ఒక్కసారి మనగా ఆలోచన చేద్దాం. ప్రేమతో కూడినటువంటి మీ పని, ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి దేవుని ఆశ నువ్వు నిర్జీవ క్రియలను వదిలిపెట్టాలని. తండ్రి దేవుని ఆశ నువ్వు క్రీస్తులోనికి సంపూర్ణంగా రావాలని. కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ఆశ నువ్వు క్రీస్తులకు కలిగిన సంపూర్ణమైన సమానత్వంలోనికి రావాలని. పరిశుద్ధాత్మ యొక్క ఆశ ఆ పోలికలోకి మనం మార్చబడాలని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కోరుకునేది ఏంటంటే ఇంకా నువ్వు ఆగిపోయావు. ఎక్కడైతే ఆగిపోయావో ఆగిపోయిన దగ్గర నుంచి సాగిపోయే పరిస్థితిలోనికి నువ్వు రావాలి. సాగిపోవాలని జీవితం ముందుకు దేవుడు అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో కూడుకున్నటువంటి పని నువ్వు చేయాలి. స్వార్థంతో కూడుకున్న పని కాదు. విశ్వాసంతో కూడుకున్నటువంటి పని, ప్రేమతో కూడిన ప్రయాసం, నిరీక్షణతో కూడిన ఓర్పు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ నిర్జీవ క్రియలు వదిలిపెట్టినట్టు లెక్క. లేదంటే ఇంకా నిర్జీవ క్రియలు చేస్తున్నావు. నువ్వు క్రియలు ఉన్నాయి కానీ ఆ క్రియల్లో జీవము లేదు. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, వారు విశ్వాసంతో వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తీయులు విశ్వాసం లేదు కానీ క్రియ ఉంది వారి దగ్గర. వారు వెళ్ళారు, నేను వెళుతున్నాను. వారిలాగా నువ్వు వెళ్ళడానికి లేదు. వారు విశ్వాసంతో క్రియ చేశారు. నీ విశ్వాసంతో క్రియ చేయకపోతే అది నీకు నిర్జీవమైన క్రియగా కనబడుతుంది. వాళ్ళు ఆచరించి నడిచారు, వీళ్ళు ఆచరించకుండానే నడుస్తున్నారు.
దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో నడిచారు వాళ్ళు. కానీ మీరు దేవుడు అంటే తెలియదు, దేవుడి మీద ఆధారపడటం అంటే అంతకంటే తెలియదు. వాళ్ళు నడిచారు కనుక